వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అబద్ధం, బయటకు రావాలంటే అబద్ధం, ఆయన ఇంట్లో ఉన్న అబద్ధమే, ఆయన అనే వ్యక్తే అబద్ధమే, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే అబద్ధం. ఎందుకంటే ఆయన కేవలం ఆయన స్వార్థపు రాజకీయాల కోసం ఆయన బ్రతుకుతున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి బ్రతికిస్తున్నాడు అని అనుకోవాలి. నిన్న ఆయన హెలికాప్టర్లో అక్కడ చేరుకోవడం జరిగింది. అది కూడా ఒక శవయాత్రలో భాగంగా. ఆయన చెప్పాలంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొదటి రోజు నుంచి కూడా శవయాత్ర భాగంగానే ఆయన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ, మధ్యలో అధికారాన్ని వచ్చింది, అధికారంలో కూడా శవయాత్రలు చేసుకుంటూ ఏదైతే సైకోయిజం చూపిస్తూ ఉంటారో చక్కగా జాగ్రత్తగా నవ్వుకుంటూ ఎట్లా అలాంటివి చేయడానికి నిన్న కూడా వచ్చారు. ఇక్కడ ఎవరు కొంతమంది పోలీసులు వీళ్ళు ఎవరిని కూడా ఆయన్ని చుట్టుముట్టేశారు. పోలీసులు అంతే జనాలు ఎక్కువైపోయారు, క్రౌడ్ ఎక్కువైపోయింది, భద్రతా వైఫల్యం అని చెప్పే ప్రయత్నం చేయడం కోసం డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న పేటీఎం బ్యాచ్. ఈ వీడియో మీకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా కూడా దీంట్లో ఈ చుట్టూనే ఉంటారు. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా లేరు, ఈ పక్కనే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఈ పక్కన మళ్ళీ ఖాళీయే, ఇదంతా కూడా ఈ కింద అంతా కూడా ఖాళీయే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈయన డ్రోన్ విజువల్ అనమాట. ఈ డ్రోన్ కూడా ఆ జనం ఉన్న చోటే చూపిస్తుంది, పక్కన చూపించదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికే జనాలు ఇష్టపడలేదు. ఆయనకు ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి, 11 సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆయన జనాల్లోకి వస్తే జనాలు రావట్లేదు అని చెప్పి ముందుగానే వాళ్ళ వైసీపీ బ్యాచ్ అందరికీ డబ్బులు ఇచ్చి తలా ఒక 500, 1000 రూపాయలు మందు బీరు ఈ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితే లేదు. సో దాంట్లో భాగంగానే కొంతమందిని తీసుకొచ్చుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంతమంది వస్తున్నారని చెప్పల, వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాల, తీసుకొచ్చేసుకుని ఉన్న ఆ మహా అయితే తిప్పి కొడితే ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు, 1000 మంది ఉంటారు. ఈ 1000 మందికి అంట ఆయనకు ఊపిరి ఆడలేదంట. ఈ 1000 మందికి అంట ఆయన హెలికాప్టర్ పక్కా ప్రణాళిక. నేను చెప్తున్నా కదా, మరి మొన్నటి వరకు హెలికాప్టర్ ఎందుకు తీసుకురాలా? అక్కడికి ఫ్లైట్లో దిగేవాడు, తర్వాత మళ్ళీ ఎక్కి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఈ హెలికాప్టర్ సంగతి గురించి మాట్లాడుకున్నాం. ఈ హెలికాప్టర్లో వచ్చారు, ఇదేదో డ్యామేజ్ అయిపోయింది, మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాళ్ళు చెప్పులు ఇసిరేశారు, పగలగొట్టేశారు, అదంతా కూడా టీడీపీ వాళ్ళే చేశారని. ఇంతమందిలో టీడీపీ వాళ్ళు ఎక్కడొచ్చారు? మళ్ళీ వస్తే కనుక మీరు ఊరుకుంటారా? అసలు నిజంగానే వచ్చిన వాళ్ళు మిమ్మల్నే మీరు వచ్చినందుకు రాళ్ళు చెప్పులతో స్వాగతం పలికారేమో అనుకుంటున్నారు చాలామంది. సరే, అప్పటికే అయిపోయింది. దీన్నంట డ్యామేజ్ చేశారట. హెలికాప్టర్ని డ్యామేజ్ చేయటం వల్ల ఆయన రోడ్డు మార్గాన వెళ్ళిపోయారట జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మరి మీరు వెళ్ళిపోయినా అక్కడ నుంచి రోడ్డు మార్గాన మీరు బయలుదేరి వెళ్ళిన 10 నిమిషాలకి ఈ హెలికాప్టర్ ఎలా వెళ్ళిపోయింది? డ్యామేజ్ అయిపోతే గనక, మిమ్మల్ని ఎక్కించుకుని వెళ్ళలేకపోతే గనక మరి అది ఒంటరిగా ఎలా వెళ్ళిపోయింది? ఏంటి ఈ రాజకీయాలు? ఏంటి ఈ చెత్త రాజకీయాలు? ఎంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంట్లో కూర్చుంటే మీకేం తక్కువ? ఉన్నాయి కదా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు. మీ తండ్రి గారిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. తల్లికి చెల్లికి కూడా మెడబట్టుకుని బయటికి కెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలి. ఇది ఈ దొంగ అక్రమంగా సంపాదించిన దాంట్లోనే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా మీరే నొక్కేశారు. పైగా పోను వదిలేయండి, మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు కొట్టేశారు ఎవరికి తెలియదు. ఆ మధ్యంలో ఇసుకలో దేంట్లో చూసినా అవినీతిగా అయిపోయింది. ఇకపోతే ఎక్కడ కూడా అబద్ధాలైనా, ఎక్కడ అసలు మీ బ్రతుకులో నిజం ఎక్కడుంది అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చారు. ఇంకా చూపిస్తాను. ఇది ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈయనంట పోలీసులని బట్టలు ఉడదీస్తాడట. ఈయన ఏం చేస్తాడు ఈయనకి తెలియదు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్తుంది చూడండి. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ రత్న కౌంటర్. మాకు పోలీసులు యూనిఫామ్ ఇచ్చింది, ఒకళ్ళు ఇచ్చింది కాదు, కష్టపడి సాధించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా డైరెక్ట్గా చెప్పాలంటే మీకులాగా తండ్రినో ఇంకొకరినో అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు, మేము కష్టపడి చదువుకుని వచ్చామని చెప్తున్నారు. ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, నిబంధనలకు అనుగుణంగానే వీవీఐపీ భద్రత కల్పించాం, హెలీప్యాడ్ వద్ద కొంతమంది చాపర్ డోర్ లాగివేయడంతో అది దెబ్బతింది, ఎక్కడ రాళ్ళు కానీ కర్రలు కానీ వేయలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇదంతా కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ ప్రకారమే బయటకు వచ్చారు. ఆయనకి అక్కడ ఎవరో జనాలు లేరు, ఎక్కడ ఏమీ అవ్వలేదు.
కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక అభూత కల్పన క్రియేట్ చేయటం కోసం, ఆయన బయటకు వచ్చినప్పుడల్లా ఏదో జరిగిపోతుంది, నా మీద ఏదో దాడి జరిగిపోతుందని చెప్పి ఆయన సింపతి కోసం చేయొచ్చు. అలాగే నేను బయటకు రావట్లేదు అనుకుంటారేమో, పద్దాక బెంగళూరులో ఉంటారు అనుకుంటున్నారేమో, నేను ఇలా బయటకు వస్తే చాలామంది నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, సో అందుకని ఈ క్రౌడ్ని తట్టుకోలేక నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను, మూలన ముసుగేసుకుని తడిగొడ్డేసి కూర్చుంటున్నాను అని చెప్పే ప్రయత్నం కావచ్చు. అంతేకాకుండా జనాలు మాకు అభిమానం ఎంతమంది వచ్చేస్తున్నారు అని చెప్పి చూపించుకోవడం కోసం ఈ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని బలంగా వాడుకోవటం కోసం ఆయన వచ్చేదే మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్, వీకెండ్ పాలిటిక్స్ కాదు ఆయన చేసేది, మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్. ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు కూడా ఆ సోషల్ మీడియా కోసం 4 విజువల్స్, 4 ఎలివేషన్స్ వాళ్ళు ఎంత ఇచ్చుకున్న తర్వాత ఈయన తుస్సుమని గాలి తీసేసి వెళ్ళిపోయి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు. ఆయన అక్కడ ఏం చేస్తాడో మనకు తెలియదులే, కానీ బెంగళూరు ప్యాలెస్లో చాలామంది చాలా రకరకాలుగా చెప్పారు అప్పట్లో. బెంగళూరు ప్యాలెస్లో జగనన్న రేంజ్లో ఉండేదంట ఒకప్పుడు, తండ్రిని అడ్డం పెట్టుకుని. మరి ఇప్పుడు కూడా అలాగే ఏమైనా చేస్తున్నాడేమో, అధికారం పోయిన తర్వాత కూడా మరి అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. మాట్లాడితే బెంగళూరు ఎందుకు వెళ్తాడు. ఇకపోతే నిజంగా నేను అడుగుతున్నాగా, హెలికాప్టర్ కనుక డ్యామేజ్ అయ్యిండుంటే ఎలా వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోగానే హెలికాప్టర్ ఎలా వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు అని కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎంతమంది పోలీసులు ఉన్నారు? 1, ఆ పక్కన ఇంకొక ఆయన 2, అటుపక్క ఒకళ్ళు 3. ఆయన చుట్టూనే ఆయన గన్మెన్లు కాకుండా దాదాపు ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. సెక్యూరిటీ కల్పించడం కాదు, ఇక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కావాలని వాళ్ళని నెట్టివేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేస్తున్నారని క్రియేట్ చేసుకోవటం కోసం వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళతో నొక్కిపించేసుకోవటం. గతంలో ఆయన బాగా అలవాటు కదా ముద్దులు పెట్టుకోవటం, సినిమా స్టైల్స్లో ఆయన గతంలో ముద్దుల యాత్ర చేశారు కదా, పాదయాత్ర అనేవాళ్ళు దాన్ని, ఆయన ముద్దు యాత్రలు చేసేవాళ్ళు కదా. అలాంటి దాన్ని మళ్ళీ ఏదో చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అభూత కల్పన సృష్టించడంలో ఆయన దిట్ట. సోషల్ మీడియా కోసం ఆయన ఏమీ లేదు, ఇంకా నేను బతికే ఉన్నా, నేను రాజకీయాలు చేస్తున్నా, నా పార్టీ బతికే ఉంది, నేను నాయకుడిగా ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఎటువంటి నిజము జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆయన నేనున్నాను, కార్యకర్తలు ఎవరో పార్టీలోకి మారిపోద్దు, నాయకులు ఎవరు ఇంకో పార్టీలోకి జంప్ అవ్వద్దు, మన పార్టీ వస్తుంది అని చెప్పి ఏదో సినిమా డైలాగులు ఒకటి రాసుకొస్తారు. గుడ్డలేట తీస్తా ఇల్లు అంటారు, వెళ్ళిపోతాడు, ఈయన వస్తాడు, సమయం సందర్భం ఉండదు, ఏం మాట్లాడతాడో తెలియదు, గుడ్డలోడ తీస్తా అంటాడు, ఎవడ గుడ్డలోడ తీస్తాడో తెలియదు. గతంలో అలా ఎంపీలు కూడా తీసుకున్నటువంటి గుడ్డలేమో చాలామంది వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి.